హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఆ వీడియో ఏంటంటే సమ్మర్ సీజను కొత్త మామిడికాయలతో ఆవకాయ పెట్టడం చూపిస్తాను. పక్కా కొలతలతో సంవత్సరం పొడుక్కి సరిపడా ఆవకాయ ఎలా పెట్టుకోవాలో, ఇది అసలు సంవత్సరం అంతా పాడవదండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. బజార్లో, రైతు బజార్లో ఇలా మామిడికాయలు కొట్టే వాళ్ళు ఉంటున్నారండి. ఈ సైజులో మామిడికాయలు కొట్టించుకుని అవి ఇంటికి తెచ్చి శుభ్రం చేసుకుని రెడీ చేసుకోవాలి. ముక్కలు ఇలా కట్ చేయించుకున్నాక దీని మీద ఒక లేయర్ ఉంటుంది ఇలాగా. ఈ లేయర్ తీసేయాలి. లేయర్ తీసేసి పొడి బట్టతో ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇలా ముక్కలన్నీ ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి. అలాగే ప్రతి ముక్కకి ఇలా పెచ్చు ఉండాలి. ఇది విరిగిపోయి డ్యామేజ్ అయితే కనుక పాడైపోతుంది ఆవకాయ. అందుకని ఇలా నీట్గా ఉన్నదే చూసుకోవాలి. ఆవాల పిండితో అన్నీ మెజర్ చేసుకోవాలి. ఆవాల పిండి ఎంత ఉందో దాన్ని బట్టి బేస్ చేసుకుని కారం, ఉప్పు వేసుకోవాలి. ఒక గ్లాసు ఆవ పిండి వేస్తున్నాను. ఆవపిండి ఏదే గ్లాస్తో వేస్తున్నామో అదే గ్లాస్తో కారం వేయాలి. సేమ్ సాల్ట్ హాఫ్ గ్లాసే వేయాలి. ఆవపిండి ఫుల్ గ్లాస్ అయితే హాఫ్ గ్లాసు సాల్ట్, ఫుల్ గ్లాసు కారం. దీంట్లో ఒక కప్పు మెంతులు వేసుకోవాలి, చిన్న కప్పు. పచ్చిమెంతులు వేసుకోవాలి. ఈ మూడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మూడు కలిసిన పిండిని మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూను పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇందులో కలపడం చూపించట్లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ కొన్నప్పుడే పసుపు కలిపేశారు వాళ్ళు. 3 ఆవాలు, కారం, ఉప్పు మూడు కలిసిన పిండి ఈ గిన్నెడు వచ్చింది. దీంతో 1.5 మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. 1 గ్లాస్ ఆయిల్ తీసుకోవాలి. ఈ పప్పు నూనె తీసుకున్నాము. గానుగలో ఆడించిన పప్పు నూనె కానీ, ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె కానీ వాడచ్చు. ఈ ఆయిల్ కారంలో వేసి కారం అంతా ఆయిల్తో తడపాలి. ఎక్కడ పొడి ఉండకూడదు, కారం అంతా తడిసిపోవాలి. ఈ గిన్నె నిండా 3 గుండెలు కలిపింది ఈ గిన్నె నిండా వచ్చింది. దీంతో 1.5 తరిగిన ముక్కలు వేయాలి. ఈ ముక్కలు ఇందులో వేసేయాలి. అలాగే ఇంకొక హాఫ్ ముక్కలు వేయాలి. హాఫ్. ఇవన్నీ దీంట్లో కలుపుతూ బాగా కలపాలి ఇదంతా. ముందుగా జాడీలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి అడుగున, పొడి ఉండకుండా. ఒకే ముక్కలు కారంతో కలిపి ఇందులో వేసేయాలి. ఆవకాయ అంటే అమ్మమ్మలు వాళ్ళు గుర్తొస్తారు. పూర్వం వాళ్ళందరి దగ్గర కూర్చుని ఆవకాయ కలుపుతుంటే లాస్ట్లో అన్నం కలుపుకుని ముద్దలు తినేవాళ్ళము. ఆవకాయ అంటే ఒక సంప్రదాయం. ఆవకాయ అనేది మన తెలుగు వాళ్ళకి చాలా ప్రత్యేకమైన ఆవకాయ అనేది మన తెలుగు వాళ్ళకి ప్రత్యేకమైన ఒక పచ్చడి. ఇలా పెట్టిన ఆవకాయని చేత్తో బాగా నొక్కాలి. పైన కొంచెం ఆయిల్ వేసి 3 days
దీన్ని వాసన కట్టేసి క్లాత్తో కట్టేసి 3 డేస్ పక్కన పెట్టాలి. 3 డేస్ తర్వాత ఇది ఎలా తయారవుతుందో చూపిస్తాను. ఈరోజు 3rd డే, 3వ రోజు కాబట్టి ఈరోజు ఆవకాయ తీసి ఇలాగ పెద్ద బేసిన్లో వేసి మొత్తం అంతా పైనుంచి కింద వరకు బాగా కలపాలి. ఇలా మొత్తం జాడీలోంచి పెద్ద బౌల్లోకి తీసాక ఇందులో పైనుంచి కింద నుంచి బాగా కలపాలి. బాగా కలిసాక అప్పుడు ఉప్పు టేస్ట్ చేసుకోవాలి. దీంట్లో సరిపోకపోతే ఇంకా ఆయిల్ పడుతుంది, ఇంకొంచెం ఆయిల్ కలిపి మళ్ళీ జాడీలోకి పెట్టేసుకోవాలి. ఇలా కలిపాక కొంచెం టేస్ట్ చూసుకోవాలి, ఉప్పు సరిపోయింది లేదో. కొంచెం ఒక ముద్ద అన్నంలో కలుపుకుని టేస్ట్ చూసుకోవాలి. ఉప్పు సరిగ్గా సరిపోతే ఓకే, లేకపోతే కొంచెం ఉప్పు కలుపుకుని దానికి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుని మళ్ళీ జాడీలో స్టోర్ చేసుకోవాలి. ఒక బాటిల్లో ఇలా వెల్లుల్లి రేకలు ఎండబెట్టి ఒక బాటిల్ ఆవకాయలో వెల్లుల్లి రేకలు కలిపి పెట్టుకుంటాం. వెల్లుల్లి ఆవకాయ ఇది కూడా చాలా బాగుంటుంది. వర్షాలు పడ్డాక వెల్లుల్లి ఆవకాయ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కలిపిన ఆవకాయని జాడీలోను లాస్ట్లో తయారు చేసుకున్న వెల్లుల్లి ఆవకాయని ఒక బాటిల్లోను స్టోర్ చేశాను. ఇది అందరూ తప్పకుండా ట్రై చేయండి. బాగుంటే ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.